పాతికేళ్ళు మా నాన్న మీద పడి బతికేసానంట్రా. మిగతా జీవితం అంతా తల మీద పడి బతుకుతానంట. మచ్చాలనే ఉండుంటది, మాట ఎందులో తేడా ఉంది. సారీ మచ్చా. పాతికేళ్ళు మా నాన్న మీద ఏంటి 10 తాగు ఫస్ట్. ఏయ్ పాతికేళ్ళు మా నాన్న మీద ఏ మళ్ళా అదే అంటావు? నువ్వు లేరా, లే ఫస్ట్. ఏరా ఇంటికి వెళ్దాం. ఎందుకు? శృతికి బ్రెయిన్ వాష్ చేసి బర్త్డే గ్రేట్ అని నిరూపిస్తా. తెల్లారేసరికి నీ రేంజ్ ఏంటో చూపిస్తా. కూలిపోతున్నా నీ కాపురాన్ని నిలబెట్టకపోతే మా నాయన వాళ్ళ నాయనకే ఉట్లేదురా. నువ్వు లేమావా? ఇప్పుడే డ్యూటీ అయిపోయింది. గట్టిగా వదువాయా. ఆపేవా, ఇంటికి పోవాలి. ఇడిచిపెట్టేయాలి. సరే సార్. ఆ బార్గెట్ తీసేయ్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఇంత అర్ధరాత్రి డ్యూటీ చేస్తున్నారు. ఇట్స్ వెరీ రెస్పాన్సిబుల్, ఇట్స్ వెరీ గుడ్, ఇట్స్ ఓకే. బట్ ఆ ప్రాబ్లం అంతా వీల్స్ సౌండ్ తోటే సార్. నాకు నచ్చలేదు. నాకు కూడా మావా. సార్ నెక్స్ట్ టైం వచ్చేసరికి దానికి రబ్బర్ టైర్ లేపేయండి. శ్రీనివాస్ సార్, ఆపేసిన మిషన్ తీసుకొచ్చి ఇలా పెట్టు. మిషన్ పెడతావా? ఎవరికి పెడతావు నీ మిషన్? వద్దు. ఎంత వచ్చింది సార్? 100 వచ్చింది సార్. అడిగి పెట్టు. మంచి మార్కులేమా? నువ్వు 140 వచ్చింది సార్. అది ఏమన్నారు నువ్వు క్లాస్ లో? నీకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోలేని అన్నావు కదా. 140 చూసినావా? మా ఏమిటి హ్యాపీ ఫీల్ అయ్యేటోడు. శ్రీనివాస్ బండికి తీసుకో. మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? అయినా సార్ మీకు రూల్స్ తెలియదు, రెగ్యులేషన్ తెలియదు. నేను ఒకటి అడిగితే చెప్పండి, ఒప్పుకుంటా. ఏంట్రా? ట్రాఫిక్ పోలీసులకి తెల్ల బట్టలు ఎందుకు ఇస్తారు? ట్రాఫిక్ పోలీసులకి తెల్ల బట్టలు ఎందుకు ఇస్తారు? వేసుకొని ఇస్తారు. బండి ఎక్కించురా. పోలీసులు ఫోర్ వీలర్ పెట్టారు మా. నువ్వు రామా, పోలీస్ జీపులు పోతే శృతి భయపడుతుంది. చూడది సార్. రచించాలి. అతికేళ్ళు మా నాన్న మీద పడి బతికేశాను అన్నావు కదా నువ్వు. అన్ని మాటలని ఏ ముఖం పెట్టుకొని ఫోన్ చేసినావు శృతి? సార్ వీళ్ళని ఏం చేద్దాం సార్? ఇలా ఇట్లా నేడిచి పెడితే లారీ కింద పడి చచ్చిపోతారు. స్టేషన్ తీసుకపోరు. అదిగో లేచిండు సారు. ఫుల్లుగా తాగుడు, రోడ్ల మీద తిరుగుడు. రాత్రంతా తాగి లొల్లి లొల్లి చేసిండు. ఏదైనా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? శృతి అటెక్కడికి కౌన్సిలింగ్ ఉంటుంది లోపల మరి. తెల్లారేసరికి నీ రేంజ్ ఏంటో చూపిస్తా. దున్నపోతులో ఉన్నావు. నువ్వు కూడా దొరికావా? నేను కాదు భయ్యా, మావిడ దొరికింది. నైస్ కపుల్. సైలెన్స్. పీకల దాకా తాగి వాహనాలు నడిపితే రోడ్డు మీద మిగిలేది మీ శవాలే. మీ శవాల్ని రక్తపు మడుగుల్లో చూసి మీ భార్య పిల్లలు ఎంత నరకం అనుభవిస్తారో చూడండి. తలకాయలు చితికి, చేతులు విరిగి, కాళ్లు నలిగి జీవితాంతం జీవోత్సవాల్లా బతికే పరిస్థితి మీకు అవసరమా? ఆలోచించండి. తాగి వాహనాలు నడపకండి. జారీ చేసిన వారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ. ఆ చూపులో నాకు అర్థమైపోయింది, నా జీవితంలో ఏదో తేడా జరగబోతుందని. అందరికీ లోకు అయిపోయాను అనిపించింది. రోజు పెట్టే డబ్బులు మాయం, పెట్టే ముద్దు మాయం. ఎప్పుడూ అదే పని అనుకున్న నాకు అప్పటి నుంచి పనే లేకుండా పోయింది.
శృతి మా ఇద్దరి మధ్య ఏదో తెలియని దూరం పెరిగింది. మేనేజర్ భూషణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి కోఆపరేషన్ ఉంటే కంపెనీని ఇంకా పైకి తీసుకెళ్ళొచ్చు. శృతి, ముఖ్యంగా నువ్వు షూర్ సార్. షెల్వి కంగ్రాట్స్ సార్. కూర్చోండి. సార్ అది మరి నా యుఎస్ ఆన్ సైట్. చెప్పాను కదా చారీ, టైం వచ్చింది. చక్రం మనమే తిప్పుతున్నాం. చాలా బాగా చేసావమ్మా. యువర్ టెక్నికల్ నాలెడ్జ్ ఇస్ సూపర్. 100% కన్సిడర్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నువ్వు అంత టెన్షన్ పడకు. మనం ఒకటి. నేనున్నా కదా, చూసుకుంటా. ఈ జాబ్ మాత్రం మీ వాడిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జాబ్ ఎవరికి? మా తమ్ముడికి. కాంగ్రెస్ చెప్పాను చెప్పు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, తీసుకొచ్చా? యా. శృతి, ఏ శృతి? నువ్వు వచ్చి ఎంతసేపు అవుతుంది? నేను వచ్చి చాలాసేపు అయింది, కానీ ఇది చూడు. ఏంటిది? సింధూర కన్సల్టెన్సీ. మా అన్నకు కూడా చాలా రోజులు జాబ్ రాకపోతే ఈ కన్సల్టెన్సీ రిఫర్ చేశారు. 1 వీక్ లో వచ్చేసింది. ఒకసారి శివన్ ట్రై చేయమని చెప్పు. ఏసీ మీకోసమే. వెంకీ సార్, 2 గిన్నర్. ఓకే సార్. గిర్నర్ అంటే? హలో, గిన్నర్ అంటే గ్రీన్ టీ లాంటిది, మీ హెల్త్ కి మంచిది. మా కన్సల్టెన్సీతో అసోసియేట్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ లో చాలా హై పొజిషన్స్ లో ఉన్నారు. రేపు మీరు కూడా ఖచ్చితంగా అక్కడ ఉంటారు. మెయిన్ విషయం ఏంటంటే మా కన్సల్టెన్సీలో ఫిక్స్డ్ ప్రైస్ 10 lakhs. 10 lakhs. అర్థమైంది. వెంకీ సార్, గిన్నర్ క్యాన్సిల్. అలాగే సార్. మరి ఇదేంటి సార్ ఇది? సక్సెస్ ఇస్ సంథింగ్ యూ అంటే నువ్వు కాంట్ బై. సెండ్ మీ ద మెయిల్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, చెప్పు. ఇప్పుడే కన్సల్టెన్సీ నుంచి బయటకు వచ్చాను. 10 లక్షలు అన్నారు. మన దగ్గరేమో. శృతి, నీకెందుకు శృతి? నువ్వు వరి అవ్వకు. ఒక్క నెల శృతి, 1 నెల నాకు టైం ఇవ్వు. జాబ్ తెచ్చుకునే బాధ్యత నాది. నువ్వు అస్సలు వరి శృతి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. వెంకీ సార్, 2 గిన్నర్. ఓకే సార్. ఇంకా మీ ఫ్యూచర్ సెట్ అయిపోయినట్టే. కన్సల్టెన్సీలో అడిగింది 10 lakhs కదా? ఏయ్, నిన్నెందుకు రాలేదు? నేను ఇంట్లో మా ఆయన బాగా గొడవసేసాడమ్మా. ఆడితో పెద్ద తలనొప్పి అయిపోయింది. చాలు, నాకున్నది చాలక. నా ఇంటికొచ్చే వాళ్ళకు కూడా అదేనా? నిన్న పనంతా నేనే చేసుకున్నాను. వెళ్ళు. దాని ఈఎంఐ ఎంతో తెలుసా? నా సగం శాలరీ. నువ్వు బాధ్యతగా ఉండటానికి నా చివరి ప్రయత్నం. శివాకు ఉద్యోగం లేకపోయినా పర్లేదేమో, శృతి భర్తకి ఉద్యోగం ఉండాలి.
సార్ ఏమైందిరా? శృతి 10 లక్షలు చెక్ ఇచ్చిందిరా. బ్యాంక్ లో డబ్బులు డ్రా చేసుకుని బయటకు వచ్చి నీకు ఫోన్ చేస్తుంటే వీళ్ళు పడు కొట్టేశాడు. అందులో నా సర్టిఫికెట్లు కూడా ఉన్నారా. వీళ్ళకి చెప్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. మూడు నేను మాడతా. రే చౌరాస్తాలో సీసీ కెమెరాలు ఎవడో కొట్టేశాడంట, దాని గురించి కొంచెం ఎక్కువ. రే నువ్వు లైన్లో ఉండరా. నేను మీకు ఎక్కువ టైం ఇవ్వను సార్. 24 గంటల్లో మా 10 లక్షలు ఛేదించి మీరు తెచ్చి మాకు ఇవ్వాలి. ఒరే మీరు ఓ పని చేయండి రా, వన్ స్టేషన్ తీసుకొచ్చి కింద ఐస్ గడ్డ పెట్టండి. చెప్పేంటి అంటే సర్టిఫికెట్లు మా వాడు లైఫ్ కదా సార్. మధ్యాహ్నం నుంచి అదే చెప్తున్నాడు రా. పోయిందేమన్నా గోల్డా గుర్తుపట్టి తెచ్చివ్వడానికి? కరెన్సీ నోట్లు ఎవడు జోబులో చూసినా అచ్చు కుదిరినట్టు అయ్యే ఉంటాయి. అంత ఈజీగా దొరకవు. వెళ్ళండి. తీరాలా అంటే ఎలా మాస్టారు? సారీ సిఐ గారు. కంప్లైంట్ ఇచ్చారు కదా, మా డ్యూటీ పెంచేస్తాం వీళ్ళు. సార్ క్యాజువల్ గా డ్యూటీ అంటే ఎన్ని గంటలు పట్టచ్చు? నమస్తే సార్, పర్వాపోదాం. సిఐ ఇంత గట్టిగా కొట్టాడంటే త్వరగానే పట్టుకునేటట్టున్నాడు మామ. సారీ సార్, సార్ ప్లీజ్. ఒక పనికి మొదలు 10 లక్షలు ఇస్తే ఏం చేస్తాడో అదే చేశాను. శృతికి నా ఫేస్ ఎలా చూపించాలో కూడా అర్థం కావట్లేదురా. ఇప్పుడు మనం చేసేది ఏముందిరా, ఇంటికి వెళ్ళి జరిగింది చెప్దాం పదా. హాయ్ శృతి. డబ్బులు కట్టారా? అది శృతి. కట్టేశాం. కట్టాము కదరా. శృతి ఆ కత్తి పక్కన పెట్టి కొన్ని మంచినీళ్ళు ఇస్తావా? గొంతెండిపోయింది. కట్టడం ఏంట్రా? పోలీసులకు కూడా కొంచెం టైం ఇవ్వాలి కదరా. ఈలోపు డబ్బు దొరికితే అది చూపేంట్రా. ఇప్పుడు నీకేం చెప్తే ఏమైతే తెలుసుగా కదా. అదే ఆ ప్రాజెక్ట్ గురించి. అదేలే. అదే ఎంతవరకు వచ్చింది? రేపు మార్నింగ్ సబ్మిట్ చేయాలి. ఒక్క నిమిషం వందు, లైన్ లో ఉండు. మేనేజర్ ఏమన్నారు? ఏ మేనేజర్? అదేరా కన్సల్టెన్సీ మేనేజరు. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోండి, జాబ్ మీ ఇంటికి వస్తుంది అన్నాడు శృతి. టైం చెప్పలేదా? 10 days. 1 week. 1 week. 1 week 10 days లో. 1 week 10 days? 1 week శృతి. ఓకే, ఇప్పుడు చెప్పే.